ఎలక్షన్లో పోటీ 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, అంటే బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు. సో మీరు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పి మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఫస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరంగా పాలన అనేది ప్రభుత్వ పథకాలు ప్రైవేట్ టీచర్గా ఒక సివిల్ సర్వెంట్గా ప్రిపేర్ అవుతున్న నా కోణంలో బాండ్ పేపర్ రాయడానికి కారణం ఏంటంటే, సో ఈ బాండ్లో ఏమేమి రాశారన్న? గ్రంథాలయం పైన ఒక కమిటీ అని, వాస్తవానికి సీసీ రోడ్లోకి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది గ్రామ దేవతలు పోచమ్మ, గజలమ్మ, అట్లాగే ఓలిక సాయమ్మ దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మద్యం కూడా పంపిణీ చేయలేదు, మీ వైపు రెడ్లు లేరు. ఈ గెలుపుని ఎలా అనుకోవాలి? బహుజనుల ఐకమత్యం అనుకోవాలా, లేకుంటే బీజేపీ పార్టీ బలపడి మిమ్మల్ని గెలిపించింది అనుకోవాలా? ఎస్సీ, ఎస్టీ, అంబేద్కర్ గురించి మీకేం తెలుసు? బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే కుల నిర్మూలన గురించి చాలా కృషి చేశారు అంబేద్కర్ గారు. సమానత్వం రావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి సొసైటీ? ఎంటైర్ సిటీలో కూడా స్పెషల్గా బోర్డులు పెట్టడం, వీరికి మాత్రం మేము రెంట్ ఇస్తామని రా. కానీ ఏ ఒక్కరు కూడా మీ ఇంట్లో రాజ్యాంగం ఉండాలని చెప్పకపోవడం కారణం. నమ్మకాలని నిర్మూలించే బాధ్యత అందరిది. అందులో స్పెషల్గా ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు గ్రామంలో ఉత్తమ పౌరులు మీరు, ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే బాధ్యత ఉంది. ఎంపీలు, పిహెచ్డి ఎంపీలు చదువుకున్న వాళ్ళు నమస్తే, నేను మీ బన్కేన్ రామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టపూర్ గ్రామంలో ఉన్నాము. నూతనంగా ఎన్నికైన ఈ గ్రామ సర్పంచ్ కొండయ్య గారితో ఉన్నాము. ముందుగా వారికి వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్కారం సార్. ఈ గ్రామంలో కొండయ్య గారు బాండ్ పేపర్ రాసిచ్చి నేను గెలిస్తే ఈ పనులు ఖచ్చితంగా చేస్తానని చెప్పి, ఈ చుట్టుపక్కల మనం చాలా గ్రామాల్లో అయితే అలా చూడలేదు. సో బాండ్ పేపర్ రాసిచ్చి నేను గెలిస్తే ఇలా చేస్తా. ఇంకొక విషయం, డబ్బు మద్యం పంపిణీ చేయకుండా. ఈ ఎలక్షన్లో పోటీ 3 పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ మీరు బీజేపీ అంటే బీజేపీ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు. సో మీరు బాండ్ పేపర్ రాసి ఇవ్వాలని చెప్పి మీకు ఎలా ఆలోచన వచ్చింది? ఫస్ట్ అంటే నా ఆలోచన ఏంటంటే, ముఖ్యంగా యువత రాజకీయాల్లో రావాలనేది ముఖ్య కాన్సెప్టు. నాకంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగపరంగా పాలన అనేది పారదర్శకంగా ఉండాలి, ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పేదవాళ్ళని అప్లిమెంట్ చేయాలనేది కాన్సెప్ట్ భారత రాజ్యాంగంలో ఉందో దానిని అమలుపరచాలనే ఆశయం చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి యాజ్ ఏగా ప్రైవేట్ టీచర్గా ఒక సివిల్ సర్వెంట్గా ప్రిపేర్ అవుతున్న నా కోణం లోపల ప్రిలిమ్స్ ఒకసారి వచ్చింది. అనివార్య కారణాల వల్ల గెటిన్ కాలేకపోయాను అని ప్రభుత్వ ఉద్యోగమే దేహంగా ప్రిపరేషన్లో ఉంటూ మిగతా సమయంలో ఒక టీచర్గా పనిచేస్తూ ఖచ్చితంగా గ్రామానికి సమాజంలో ఏదో చేయాలని ఇంతకుముందు నెహ్రూ యువ కేంద్రం లోపల ఒక 6 సంవత్సరాలు వర్క్ చేయడం వలన సమాజం కంటి వెలుగు అనే ఒక పథకం ద్వారా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. ఆ వర్క్లోనే 10 సంవత్సరాలు వందే మాతరం ఫౌండేషన్ లోపల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మ్యాథ్స్ అనేది భయంగా ఉండడం, అసలు కెరీర్గా అవగాహన లేకపోవడం వలన కొంతమంది బ్యాక్గ్రౌండ్ కావడం వల్ల ఆ బ్యాకప్ కాకుండా ఖచ్చితంగా విద్యను కొనసాగించాలనే ఉద్దేశంతో నా చాలామందికి మోటివేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా సర్వీస్ అనేది ఆ పదవి లేనప్పుడే సర్వీస్ అందించిన నా మనసు ఒకానొక అవకాశం వచ్చింది, రిజర్వేషన్ అనేది వచ్చింది. కాబట్టి గ్రామానికి సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈ అవకాశాన్ని వినియోగించుకుందామని నేను కూడా బాండ్ పేపర్ రాయడానికి కారణం ఏంటంటే, ప్రత్యర్థులను భయపెట్టించడము, ప్రత్యర్థులపైన అది సాధించడం కాకుండా ఒక గ్రామంలో ఒక నమ్మకాన్ని, ప్రజల లోపల ఒక నమ్మకాన్ని, ఏదైతే నేను చేస్తాను అనే
ముందుకు వచ్చాను, ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా మీరు నన్ను ప్రశ్నించవచ్చు అనే ఒక నమ్మకంతో నా ప్రజలకు ఒక గ్యారంటీ ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశమే తప్ప బాండ్ పేపర్ వేరే ఉద్దేశం అంటూ స్పెషల్గా అంటే ఏం లేదు జీ. సో ఇక్కడ అర్థమవుతుంది మీరు చదువుకున్న యువకులు సార్ రాజ్యాంగంపై అవగాహన, అట్లాగే అంబేద్కర్ ఫాలోవర్స్, అంబేద్కర్ గారి పైన కూడా మీకు అవగాహన, చట్టాలపైన అవగాహన. సో ఈ మద్యానికి డబ్బుకు దూరంగా ఉంటూ నేను పలానా ఇది చేస్తా, అలా చేసిన వాళ్ళు నిజంగా గెలిస్తే కూడా వాళ్ళకు కూడా చేయాలని బాధ్యత ఉంటుంది. సో రొటీన్గా కాకుండా భిన్నంగా డెవలప్మెంట్ ఈ విధంగా వెళ్తే డెవలప్మెంట్ అవుతుందని మీకు ఒక సామాజిక స్పృహతోటి ముందుకు వెళ్ళాలనుకోవచ్చు. సో ఈ బాండ్లో ఏమేమి రాశారన్న? బాండ్లో ఏమేమి రాశా అంటే ప్రస్తుతానికి మా గ్రామం లోపల నా పారిశుద్ధ్యం పైన అవగాహన లేదు. ఈ ఇంతకుముందు ఉన్న వ్యక్తుల వల్ల మిస్టేక్స్కో ఏదో అది మళ్ళీ బ్యాకప్ ఎందుకులే కానీ కొన్ని మిస్టేక్లు చేశారు. ఆ మిస్టేక్లు కాకుండా ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనేది కానీ, పరిశుభ్రత కానీ, పచ్చదనం స్వచ్ఛత ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామం యొక్క పరిశుభ్రత ఏదైతే అనుకుంటామో దాంట్లో పక్క ప్లాన్గా ఒక సిస్టమేటిక్గా నేను ఒక యాజ్ ఇంజనీరింగ్గా ఒక సిస్టమేటిక్ ప్లాన్ డిజైన్ చేసి ఆ సిస్టమేటిక్ని శుభ్రత విషయంలో ఫస్ట్, తర్వాత వీధి లైట్లు ఎప్పుడో 6 నెలలకు ఇప్పుడు అడిగితే తప్ప 6 నెలలకు వేసే పరిస్థితి లేదు. వితిన్ 5 days లోపల ఇవాళ అప్లికెంట్ వచ్చి మా ఇంటి దగ్గర బల్బు పడతలేదన్న గ్రామ పంచాయతీకి వచ్చి రిపోర్ట్ చేసిన 5 daysలోనే బల్బు వేయడం. వితిన్ ప్రాబ్లం వాటర్ ఏదైనా మిషన్ భగీరథ కానీ పబ్లిక్ వాటర్ కానీ మా ఏరియాకి వస్తలేవు అని చెప్పేటప్పుడు వితిన్ ఒక 15 days లేదా 20 days లోపల ఆ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయినా, ఎంత క్రిటికల్ ప్రాబ్లం అయినా ఖచ్చితంగా సాల్వ్ చేస్తా అనేది. కానీ ఈ గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు కొన్ని ఏరియాలో లేవు, చాలా స్పెషల్గా ఆ సీసీ రోడ్లు కంపల్సరిగా ఈజీఎస్ పథకం కానీ లేకపోతే ఏ రూపంలోనైనా ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఫండ్ని ఉపయోగించి ఆ లేని ప్లేస్లో ఖచ్చితంగా సీసీ రోడ్లు మరమ్మతులు. ముఖ్యంగా యువతకు ఒక కమిటీ, విద్యకు ఒక కమిటీ అని, మంచినీటికి ఒక కమిటీ అని, గ్రంథాలయం పైన ఒక కమిటీ అని, ఈ విద్యుత్ లైట్లు చూసుకోవడం ఒక కమిటీ అని, తర్వాత పిల్లలకు కెరీర్ పైన ఒక కమిటీ అని, ఈ ఆరోగ్యం పైన ఒక కమిటీ అని, ఇట్లాంటి కమిటీలు నిర్మాణం చేసి ఆ కమిటీల ద్వారా కమిటీలో ఒక వార్డు మెంబర్ వేసారన్న వేస్తున్నాను అతి త్వర లోపల ట్రైనింగ్ అయిపోయిన ఇమ్మని ఖచ్చితంగా వేస్తాను. ఆ కమిటీల ద్వారా పని విభజన జరగడం వలన ఇవన్నీ అన్ని బాండ్ పేపర్ల పైన ప్రతి కమిటీ ఉంది, ప్రతి పని ఉంది. నేను చేయాల్సిన 10 పనులు 10 కమిటీలు. ఈ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ చేస్తారన్నా నార్మల్ డ్రైనేజ్ కడుతున్నారా? ఇప్పుడు అండర్ డ్రైనేజ్లో లీకేజ్ ఉంది, దాన్ని తీసేసి పెద్ద పైపులు వేయడమే నాకు ముఖ్య లక్ష్యం. నా గతంలో గ్రామాలలో ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీలలో చూసాం చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు అంటే నిధులు ఉండేటివి సీసీ రోడ్లు చాలా. ఉదాహరణ గోటూరు గ్రామంలో తీసుకుంటాం, అక్కడ నారాయణ రెడ్డి గారు సర్పంచ్ అయ్యారు. గ్రామంలో ఇక్కడ రోడ్డు ప్రాబ్లం లేదనకుండా అన్ని కాలనీలలో సీసీ రోడ్లు పడ్డాయి. అంటే అక్కడ మీ గ్రామంలో సీసీ రోడ్లు అంటే నిధుల ప్రాబ్లమా, ఇక్కడ రోడ్లు లేకపోవడానికి అసలు ఏం జరిగిందొచ్చు? సర్పంచ్ మీద డిపెండ్ అయి ఉందా? నిధులు లేకన్నా గతంలో చాలా గోటూరు ఉదాహరణ తీసుకోవచ్చు. ఇప్పుడు మేము గోటూరుకి వెళ్తే ఎంట్రెన్స్లోనే గజలమ్మ ఎంట్రెన్స్ నుంచే లెఫ్ట్ చూసుకోవచ్చు. ఇంకా ఊళ్ళలో తిరిగినప్పుడు బాగా సీసీ రోడ్లు పడ్డాయి. మీ ఊర్లో సీసీ రోడ్లు లేకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాస్తవానికి సీసీ రోడ్లోకి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో అది వేరే దానికి వాడడం ఒకటి, రెండవది ఆ ఫండుని కొంత వెనక్కి వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా కొంత ఫండ్ రిటర్న్ కూడా వెళ్ళిన పరిస్థితి కూడా, వర్క్ చేయకపోతే రిటర్న్ వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వినియోగించుకునే పాలసీ మేకర్ ఎవరైతే ఉన్నారో డిజైన్ చేసే వ్యక్తి వలన లోపం వలన ఇది జరిగింది. అంటే ఇక్కడ ప్రాబ్లం అనుకోవచ్చు మనం. అంటే ఫస్ట్ మనం చేతి నుంచి పెట్టి వర్క్ చేస్తే బిల్లు పెట్టుకుంటే వస్తుంది. అలా పెట్టుకోలేని వాళ్ళకి ఇలాంటి సమస్య వచ్చింది అనుకోవచ్చు. అది పెట్టుకోవడం కదా, అసలు పని ముందుకు రాలేదు, ప్రాసెస్లోనే లేదు కదా. ఆ బిల్లు పెట్టుకోవడం పని వన్స్ ఒకసారి స్టార్ట్ అయితే కదా దాని మాట, అసలుకే పని స్టార్ట్ కాలేదు కదా. సో ఈ 5 సంవత్సరాలలో మీరు బాండ్ పేపర్లు రాసిచ్చింది ప్రతిదీ నేను ఇంప్లిమెంట్ చేసేస్తాను. గ్రామ దేవతలు పోచమ్మ, గజలమ్మ, అట్లాగే ఓలిక సాయమ్మ దగ్గర టెంపుల్ ఉంది మీ గ్రామంలో. అక్కడ వరకు రోడ్డు ఉంది, ఇంకొక 500 మీటర్లు రోడ్డు లేదు. అక్కడికి రోడ్డు కావాలి అని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడికి మనం బోనం వెళ్తాము, కొబ్బరికాయ కొడతాము, అన్నీ చేస్తాము, రోడ్డు వదలాలి కదా. ఆ రోడ్డు వదిలినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఇప్పుడు ఈ రెండు అక్కడ పొలం ఒక్కరిదుందా ఇద్దరిది ఉండొచ్చు, కావాల్సినంత రోడ్డు వదలాలి. వదలనప్పుడు ఇంకా అక్కడ దేవరెందుకు యథావిధిగా మునుపటి స్థానంలో ఫస్ట్ ఎలా ఉండేనో అక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఇంతకుముందు గత సర్పంచులు చేయలేకపోయారు, ఇప్పుడు కొండయ్య గారు చేశారని మాకు
నమ్మకం ఉంది అని చెప్పి మీ క్యాడర్ మీకు ఓట్లు వేసిన వాళ్ళే వాళ్ళ ప్రాబ్లం చెప్పారు. ఇది నెల పరిష్కరించబోతున్నారు. వాస్తవానికి ఆ గజ్జలమ్మ గుడి అంటే నిన్న చాలా శుభ్రంగా చేశాం. ఇంతకుముందు ఆ గుడిని పట్టించుకునే పరిస్థితి లేదు. జూన్ మాసంలో ఎప్పుడైతే అమ్మవారిని చేస్తామో అప్పుడు మాత్రం అమ్మవారి దర్శనం, మిగతా టైంలో ఆ గుడి ముఖం చూసే పరిస్థితి కూడా లేదు. ఈరోజు వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా అయింది. దాని వీడియో కూడా మీకు సెండ్ చేయబడుతుంది. ఒకటి గజ్జలమ్మ గుడి యొక్క ప్లాన్ ఏంటంటే కట్టి తీరుతాను ఈ 5 years లోపల. ఒలికే సమయంకి వచ్చేసరికంటే ప్రాబ్లం కొంచెం క్రిటికల్గా ఉంది. 1 kilometer అనేది ఎట్లాగో బీటీ రోడ్ ఉంది అక్కడ అంటే ఉంది. ఆ 1 kilometer నుంచి ఏదైతే 300 meters మెయిన్ రోడ్ నుంచి ఆ అమ్మవారికి ఏదైతే ఉందో దాంట్లో ఆ లెఫ్ట్ రైట్ అంటే రోడ్డుకి లెఫ్ట్ రైట్ కొంతమంది పొలాలు ఉన్నాయి. వాళ్ళ పొలాల వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒక జెన్యున్ ఒప్పుకొని వారు కూడా సేవ దృక్పథంతో అమ్మవారే కదా, గ్రామమే కదా, డెవలప్మెంట్ అనే ఆలోచనతో కానీ ఒకవేళ వాళ్ళు ముందుకు వస్తే ఖచ్చితంగా అక్కడ కూడా రోడ్ వేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసి ఆ 2 పొలాల వాళ్ళతో మీరు మాట్లాడలేదు, మాట్లాడే ప్రయత్నం చేసి సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో అలా వాళ్ళు ఒప్పుకోకుంటే మళ్ళీ అమ్మవారిని మొదటగా ఎక్కడ ఉండేనో అక్కడికే తెచ్చి పెట్టుకుందామని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. వాళ్ళన్న ప్లేస్ వదలాలి, వదలకుంటే యథావిధిగా ఫస్ట్ ఎక్కడ ఉండేనో అక్కడిని తెచ్చి పెట్టుకుందాము. అప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నడూ మంచులు, చెడ్డలు, ముసలు ఇక తాగి అన్నప్పుడు ఆ గిరుసులు చుట్టుకొని కింద పడడం అలాంటివి అయినప్పుడు అట్లా కాదు కదా. అందరికీ దేవరు అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దారి వదలన్నప్పుడు యథావిధిగా ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చిపెట్టుకోవాలి. దీనికి మా సర్పంచ్ గారు కృషి చేయాలి అని కోరుతున్నారు. ప్రజల యొక్క అంతిమ కోరిక ఏదైతే దానికి నేను కట్టుబడి పనిచేస్తాను. రోడా మళ్ళీ మొదటి స్థానమా మెజారిటీ పాపులేషన్ యొక్క డిసిజన్ తీసుకొని వాళ్ళకు మేలు జరుగుతుంది అని వాళ్ళు ఏదైతే మేలు కోరుకుంటున్నారో ఆ ప్రజానికం దానికి అనుగుణంగా నా పనితనం ఉంటుంది. సో అంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, మద్యం కూడా పంపిణీ చేయలేదు. ఇంకొకటి రాజకీయంగా గ్రామంలో బీఆర్ఎస్ వైపు, కాంగ్రెస్ వైపు రెడ్లు ఉన్నారు. సో మీ వైపు రెడ్లు లేరు. సో ఈ మీ గెలుపుని ఎలా అనుకోవాలి? బహుజనుల ఐకమత్యం అనుకోవాలా, లేకుంటే బీజేపీ పార్టీ బలపడి మిమ్మల్ని గెలిపించింది అనుకోవాలా? ముఖ్యంగా పార్టీ పరంగా అని అనుకోలేను. ఒక చదువుకున్న వ్యక్తికి గ్రామానికి వస్తే బాగుంటుందని ఆలోచన చేశారు మేధావి వర్గం. రెండవది యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు 3 నిల్చున్న దాంట్లో లోపల యూత్ ఐకాన్గా నన్ను ఎంచుకున్నారని నేను అనుకుంటున్నా. మూడో విషయం ఏంటంటే బహుజన రాజ్యం అనేది 100% ఈ ఎలక్షన్లో సాధించిందామని నేనైతే అనుకుంటున్నా. అంతా కలిసి బహుజనులకి మీన్స్ ఓబీసీ కూడా బహుజనులకి వస్తాం. అర్థం చేసుకుంటే రెడ్డిలు కూడా బహుజనులే. ఆ పదం అర్థం కాక కేవలం బహుజనులు అంటే ఎస్సీలే అనే ముద్ర ఒకటి వేశారు. అది అబద్ధం. ఇన్ని వర్గాలు, ఒకటి మేధావి వర్గం, తర్వాత యువత, తర్వాత బహుజనవాదం, చదువుకున్న ఇన్ని యాంగిల్ లోపల మహిళలు, ముఖ్యంగా మహిళలకి నేను చేసిన పిల్లలకు గురుకులాలు కానీ అడ్మిషన్లు కానీ అట్లాంటివి కాకుండా అన్ని విషయాలపైన ఒక రైట్ పర్సన్ ఎంచుకోవాలని వాళ్ళకు నిర్ణయం వచ్చినందుకే నన్ను ఎంచుకున్నారని నేను భావిస్తున్నాను. అంటే ఇంత చైతన్యం ఎలా వచ్చింది అనుకోవాలి? ఈ ఎలక్షన్ వచ్చిందంటేనే ఇక ఎయిర్లైఫ్ పడుతుంటుంది, మద్యము, డబ్బు, అది చాలా కామను చుట్టూ అన్ని ఊర్లలో. మధ్యలో మీ ఊర్లో ఇంత చైతన్యం ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళ లోపల ఖచ్చితంగా ఫస్ట్ మంచి పర్సన్ ఎంచుకోవాలని ఉంది. ఆ మంచి పర్సన్ అనేది బయటికి రాకపోవడమే ఇన్ని రోజులు డిలే అయిందని నేను అనుకుంటున్నాను. అంటే నేను మంచి పర్సన్ అని నేను చెప్పుకోవడం కాదు. ఒకే రొటీన్గా ఒకే పర్సన్కి, ఒకే వర్గానికి ఎంచుకున్న వర్క్. ఇప్పుడు ఎస్సీలకు వచ్చిన ఏదో ఒక పర్సన్ చెప్పిన వ్యక్తి నిలబడాలి, ఎస్టీలకు వచ్చిన ఏదో ఒక పర్సన్ చెప్తేనే వాళ్ళు నిలబడాలా, బీసీలకు వస్తే ఏదో ఒక వేరే ఆ పర్సన్ చెప్తేనే నిలబడాలా, ఇంకా వాళ్ళకు వస్తే వాళ్ళే నిలబడాలా. ఇట్లా ఒక పర్సనే కాకుండా గ్రామంలో అందరు కలిసి ఒక యూనిట్తో ఒక పర్సన్ ఎంచుకుందామనే ఆలోచన ఇప్పటి వరకు లేదు. కాబట్టి యాజ్ ఒక ఉపాధ్యాయునిగా నన్ను సింగిల్గా వచ్చి నిలబడితే నాకు సపోర్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇది ఇలాగే కొనసాగుతుందన్న మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ రొటీన్గా ఖచ్చితంగా ప్రజలకు నా పనితనం నచ్చితే, నా ఎంబడి ఉన్న వాళ్ళు నాపై నమ్మకం ఉండి ఓట్లు వేసిన వాళ్ళ పని నేను చేస్తా. ఖచ్చితంగా ఇది ఇట్లనే కొనసాగుతుందని నేను కూడా ఆశిస్తున్నా. నేను ఏదైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చినో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తే ఇదే కొనసాగుతుందని నాకు 100% నమ్మకం ఉంది. సో
సో ఈ గ్రామంలో ప్రైవేటు బడులు కూడా వెళ్తున్నారు పిల్లలు. ప్రైవేటు స్కూల్ నుంచి బస్సులు కూడా వస్తున్నాయి. మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళే ఉంటారు. వాళ్ళకు డబ్బులు ఇచ్చి చదివించాలని ఎవరి కోరిక ఉండదు. సో ఇక్కడ ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య లేదు అని ఒక బాధతోటే ఈ జనరేషన్ చదువుతున్నారు. అప్పటి వాళ్ళ మీద చదవలేదు, మా పిల్లలు బాగా చదవాలి అని చెప్పి ప్రైవేట్కి పంపిస్తున్నారు. సో ఇక్కడ లేని నాణ్యమైన విద్య అక్కడ ఏముంది? నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలోనే అందించడానికి హెచ్ఎం గారిని కానీ టీచర్ని కానీ వాళ్ళకి ఒక అవగాహన చదివిస్తే ఇక్కడ స్టడీ పెంచి ప్రైవేటు బడులు బంద్ చేసి ప్రభుత్వ బడులకు పంపించడానికి మీలాంటి కార్యక్రమం చేయబోతున్నారు. ఖచ్చితంగా సార్. వాస్తవానికి హై క్వాలిఫైడ్ టీచర్స్ ఎక్కడైనా ఉంటారంటే అది గవర్నమెంట్ అని అందరికీ తెలిసిన విషయమే. కేవలం బస్సు సూటు బూటు అనేది ఒక టీకు టాక్ అనేది ఒక ప్రభుత్వం అంటే అది ఒక వేరే ప్రైవేట్ అంటే అది ఒక హంగామా బస్సు వస్తుంది ఇట్లా మంచిగా అట్లా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రైవేట్ బడులకు వెళ్తారు. ఈ విషయాన్ని నేను ఈరోజు కాదు 2014లో ఫస్ట్ ఊరికి వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడాను. ఏమని, మీలో పిల్లలు ఎవరైతే రిచ్గా అనుకుంటున్నారో మీ నాన్న ఇదే స్కూల్లో చదివారు, మీరు ఇదే స్కూల్లో చదివారు, కానీ మీ పిల్లలు మాత్రం ఈ స్కూల్లో చదవకపోవడానికి కారణం ఏందనేది ప్రశ్నించాను. ఒక 15 సంవత్సరాల క్రితమే ప్రశ్నించాను. ఇప్పటికి కూడా మా ఊరు నుంచి ఒక 10 బస్సులు ప్రైవేట్ బస్సులు వస్తాయి డైలీ, నేను కూడా చూస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో బడిబాట కార్యక్రమం జూన్లో ఏదైతే స్టార్ట్ అవుతుందో అంతకు ముందే ఎవరైతే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు 2 టీచర్ల హెడ్ మాస్టర్తో కలిసి ఇక్కడ విద్యా కమిటీ అని ఒకటి ఉంది కదా, ఈ కమిటీ ద్వారా నేను వెళ్ళి స్పెషల్గా వాళ్ళతో కూర్చొని స్వచ్ఛందంగా మన ఊరు మన బడి, మన బడిలో మన పిల్లలు లేకపోతే మన ఊళ్ళో బడి బంద్ అవుతుంది. బడి బంద్ అయిందంటే బడికి ఎవరు పోతారు? పేద పిల్లలే పోతారు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ బడి బంద్ చేసుకుందామంటే మనం చదువుకు దూరం చేస్తున్నారంటే ఉన్నత కుటుంబాలు ఏవైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు చిన్న పేదవాళ్ళని బడికి బంద్ చేస్తున్నారనే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు అక్కడ సార్ అర్థం చేసుకోండి. అక్కడ ఏదైతే విద్యను మీరు కోరుకుంటున్నారో అదే విద్య ఇక్కడ ఉంటుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. నాతో పాటు రండి, కావాలంటే టీచర్లు ఏదైతే చెప్పకపోతే వాళ్ళని ప్రశ్నించుదాం. కానీ మీ పిల్లలు మాత్రం ప్రైవేట్ పాఠశాల సెలవులకు ముందే టీచర్లని పేరెంట్స్కి ఒక అవగాహన కార్యక్రమం పెట్టి వాళ్ళకి కొంచెం అవగాహన వేస్తే ఇక్కడ పేరెంట్స్కి ముందు అవగాహన రావాలి, టీచర్లకు రావాలి, అంతకంటే ముందు పేరెంట్స్ కూడా వస్తే సెలవులకు ముందే అవగాహన వస్తే స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఒక అవగాహన పెడితే అప్పుడు దాదాపు ఒక 30 మంది మేము గ్రామం నుంచి పెడితే అంటే 50% అయినా మార్పు రావచ్చు. ఖచ్చితంగా సార్ చేస్తాం. అంటే భారత రాజ్యాంగంపై బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మీకు తెలిసిన 4 మాటలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే వాస్తవానికి ఒక 2-3 నిమిషాలని ఒక అరగంట అనేది సరిపోదు. వాస్తవానికి నాకు కొన్ని విషయాలు తెలిసిన విషయాన్ని మీ ముందు షేర్ చేసుకుంటాను. భారత రాజ్యాంగం రాయబడడానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను అధిగమించి రాబోయే తరాలు నన్ను ఆదర్శంగా తీసుకోకపోయినా నేను రాసిన రాజ్యాంగాన్ని కనీసం ఇంప్లిమెంట్ చేస్తే ఎంతోమంది పేదవాళ్ళు, ఎంతోమంది బహుజన సిద్ధాంతంతో ఉన్న వాళ్ళంతా కళ నెరవేరుతున్న ఉద్దేశంతోన వారు ఎంతో కష్టపడి శ్రమించి తన కుటుంబాన్ని త్యాగం చేసి తన పిల్లలు చనిపోయినప్పటికీ కూడా లండన్లో వెళ్ళి తన విద్యాభ్యాసం పూర్తి చేసుకొని కంప్లీట్ చేసింది. వారి యొక్క ఆశయమే వాళ్ళు చేసిన మేలే నేను ఈ కుర్చీ మీద కూర్చున్నాను, నాకు ఈ పదవి వచ్చింది. 100% వారిదే, వారి శ్రమనే నేను ఈ ఫలితం అనుభవిస్తున్నానని గంటప్రదంగా చెప్తున్నాను. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో, కానీ వారి యొక్క సిద్ధాంతాన్ని నేను తెలిసిన కాబట్టి నాకు తోచినంత నేను చేయగలిగిన నా స్థాయి ఎంతవరకు ఉందో ఆ స్థాయిలో ఎవరైతే వారి యొక్క కళ ఉందో వారి కళను నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తానని నేను చెప్తున్నా. రాబోయే తరాలు అంత అంబేద్కర్ వారి అంత సర్వీస్ చేయకపోయినా మినిమం మా గ్రామం లోపల మా వాడలో ఖచ్చితంగా వారి స్ఫూర్తితో కొంతమంది యువతను మార్చగలిగి చదువు పట్ల వారికి ఉన్న ఇంట్రెస్ట్ని పెంచి చదువు రూపంలో వెళ్తే ఎంత అయినా సాధించగలగమనే ఉద్దేశాన్ని ఖచ్చితంగా ఆ యువతలో స్పిరిట్ నింపడానికి నేను ముందు ఉంటాను. అంబేద్కర్ గారు కుల నిర్మూలన గురించి చాలా కృషి చేశారు. కుల అంతరాలు చాలామంది అంటారు అంబేద్కర్ గారు ఎన్ని రాశారు, ఎన్ని చేశారు, కానీ కుల నిర్మూలన కులం ఉండకూడదని ఎందుకు రాయలేకపోయారని అవగాహన లేని వాళ్ళు ఉంటారు. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కుల మత లింగ భేదం లేదన్నప్పుడు అక్కడ పెద్ద గొడ్డలి దెబ్బ అనుకోవచ్చు. మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆర్టికల్ 15 కులము మతము లింగం భేదంలో అంత సమానం అన్నప్పుడు పోయింది కులం లేదాడ. కులరహిత సమాజాన్ని కూడా కోరుకున్నారు అంబేద్కర్ గారు. కానీ ఇప్పటికీ ఇంకా అసమానతలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఎలక్ట్రానిక్ మీడియా చూసినా, ప్రింట్ మీడియా చూసినా,
ఎక్కడ చూసినా వాట్సాప్లలో మనం ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అన్నీ చూస్తున్నాం కాబట్టి ఇంకా చాలా జరుగుతున్నాయి. ఇది కులరహిత సమాజం పోయి సమానత్వం రావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి సొసైటీ? ఆర్టికల్ 15 ఫాలో అయితే చాలు. సో మీ ద్వారా నాట్ ఓన్లీ విలేజెస్, ఎంటైర్ సిటీలో కూడా స్పెషల్గా బోర్డులు పెట్టడం, వీరికి మాత్రం మేము రెంట్ ఇస్తామని రాయడం, చాలా బాధపడాల్సిన విషయం. అట్లాంటివన్నీ చాలా ఒక ఆఫీసర్లకే జరుగుతుంది. ఒక మామూలు కామన్ పర్సన్స్ ఎందుకు సిటీలో చాలామంది ఆఫీసర్స్కే జరుగుతున్నాయి. నిన్న మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా జరిగిన విషయం తెలిసింది అందరికీ. వ్యక్తిగతంగా మార్పు రావాలా. వ్యక్తిగతంగా చట్టాలు ఉన్నప్పటికీ కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా అందరం ఒకటే అనే భావన ఎవరికైతే ఇండివిజువల్గా వస్తే ఈ కులాలు అనేటివి పోతాయని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగతంగా అంటే అందరం సమానంలే అనే భావన ఎవరైతే ఇక్కడ ఉంటుందో, సమానమే చట్ట రూపంలో కేవలం రాయబడి ఉంది కానీ వ్యక్తి నిర్మాణం మనసు లోపల ఇంప్లిమెంటేషన్, మనం వ్యక్తిగతంగా మారాలి. ప్లస్ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కూడా. అందరిలో రాజ్యాంగం ఉన్నప్పుడు ఒకసారి ఆగిపోయిన ఒకసారి చదువుతారు, చదివినప్పుడు ఒక అవగాహన వస్తుంది. రాజ్యాంగం ఉంటే కొంచెం అవగాహన వస్తుందేమో అని నేను అనుకుంటాను. అంటే మా ఇంట్లో రాజ్యాంగం ఉంది కాబట్టి ఈ మాత్రం నేను క్వశ్చన్లు అడగలుగుతున్నా. రాజ్యాంగం మా ఇంట్లో లేకుంటే నేను చదవకపోతే నేను మిమ్మల్ని అడిగేవాళ్ళని కాదు. సో అట్లా సొసైటీలో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో రాజ్యాంగం పెట్టుకోవాలి, చట్టం. సో అది చట్టం ఉంటే మనం ఎంతో అంత అవగాహన వస్తుంది. కానీ చాలామంది ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా చాలా చెప్తారు కానీ మీ ఇంట్లో రాజ్యాంగం ఉండాలి, చదవండి, చట్టాలపై అవగాహనతో ఉండండి, ఇలా ఉండాలని చెప్పి కూడా ఎవరు చెప్పరు. సో అది కూడా ప్రధాన కారణమై ఉండొచ్చు. సో ఇంకా ముఖ్యంగా మీకు భారత రాజ్యాంగం పైన అవగాహన చాలా ఉంది. నాకు అర్థమైంది, మీరు ఇక్కడ రూపాయి ఇవ్వకుండా, డబ్బులు పంపిణీ చేయకుండా చాలా బాండ్ పేపర్ రాసి నిక్కచ్చిగా ధైర్యంగా మీరు ఇంత నిజాయితీగా పోటీ చేశారంటే నాకు అర్థమైపోయింది. మీకు రాజ్యాంగ విలువలు ఉన్నాయి, అంబేద్కర్ గారి స్ఫూర్తి అని అర్థమైపోయింది. అట్ ద సేమ్ టైం అలాగే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51AH సమాజంలో మూఢనమ్మకాలని నిర్మూలించే బాధ్యత అందరిది. అందులో స్పెషల్గా ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు గ్రామంలో ఉత్తమ పౌరులు మీరు, టీచర్లు కానీ, కానిస్టేబుల్ కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించే బాధ్యత ఉంది. సో చాలా భయపడతారు, దయ్యం అంటూ ఇది రోడ్ల దగ్గర తీసేసుడు, నిమ్మకాయలు కోసేసుడు, వీటిని నిర్మూలించాలని చెప్పి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH చాలా స్పష్టంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏం చేయబోతున్నారు మీ గ్రామంలో? స్కూల్లో చేయాలి. చిన్నప్పుడు పిల్లలకు, స్కూల్ పిల్లలకి ఇవన్నీ చేస్తేనే ఒక్కసారి వాళ్ళు విద్యార్థులు ఉన్నప్పుడు ఇక్కడ నాటకపోయి ఈ మూఢత్వం నాటకపోయింది అనుకో, వారికి నమ్మరు. అక్కడ ప్రభుత్వ బడిలో పిల్లలకు చేయాలి, ఇక్కడ గ్రామ పంచాయతీ సెంటర్లలో ఇక్కడ అట్లాంటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేయబోతున్నారా ఇప్పటి వరకు? అంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా చేస్తాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిసిజన్లో ఇది ఉంటుంది. డెఫినెట్గా ఏవైతే మూఢనమ్మకాల వైపు ఉందో, ఇక్కడ ఏమంటారు చేతబడి చేయడం అట్లాంటివి, లేకపోతే ఆ ఏరియాలో దొయ్యం ఉంది స్పెషల్గా ఇక్కడ ముట్టకూడదు, వెళ్ళకూడదు, అట్లాంటి విషయాలు ఏమైనా నా దృష్టికి కానీ ఖచ్చితంగా వస్తే వాటిపైన ఖచ్చితంగా ఎవరు ఒకరిన ముందు నేనే వెళ్ళి అక్కడ ఇది లేదు, ఇది అబద్ధం అని నిరూపించడానికి నేను అంత ముందొస్తుండు, ఈ పైన అవగాహన చేయడానికి నేను ఖచ్చితంగా రెడీ ఉన్నాను. అంటే కొన్ని కార్యక్రమాలు కూడా ఎక్కువ స్కూల్లో పెట్టాలి. అప్పుడు ఎప్పుడన్నా ఒకటి ఇక్కడ మీకు సెంటరే ఉంది, ఇప్పుడు ఇక్కడ కొంచెం అవగాహన కార్యక్రమాలు పెడితే ప్రజల్లో కొంతన్న వస్తుంది, అంత లేకపోయినా కొంతన్న రావచ్చు ఖచ్చితంగా. సో ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు బాగా నమ్ముతారు. చదువుకున్న విద్యావంతులు నమ్మినప్పుడు చదువున్న వాళ్ళు పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్గా చదువుకున్న వాళ్ళే చాలా నమ్ముతున్నారు. మనం ఉదాహరణ తీసుకోవచ్చు, మదనపల్లిలో సంఘటన 3-4 years అయింది కానీ PhD ఎంపీలు చదువుకున్న వాళ్ళు భూమి అంతమైపోతుంది, మళ్ళీ నిర్మిస్తాం దేవుడు చెప్పాడని చెప్పి వాళ్ళు కూతుర్ని కొట్టి చంపేసి వాళ్ళు ఎంత దారుణమైన విషయాలు. మనకు సూర్యాపేటలో నాగదోషం, జాబు రాలేదు, నాగదోషం ఉంది, మీ కూతురు చంపితే నాగదోషం పోతుంది, జాబ్ వస్తుంది అంటే శివుని ఫోటో ముందు కూతురుని పెట్టి. సో ఇట్లా మన ప్రాంతంలో కూడా జరగకుండా ఎంతో కొంత మార్పు తేగలుగుతాం కొన్ని కార్యక్రమాలు పెడితే. ఖచ్చితంగా చేస్తాను, కార్యక్రమాల్లో అవగాహన అయితే ఖచ్చితంగా కల్పిస్తాను. సో ఫ్రెండ్స్ చూశారు కదా, కిష్టపూర్ గ్రామ సర్పంచ్ కొండయ్య గారితో ఇది చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అని నేను అనుకుంటున్నాను. చాలా బాండ్ పేపర్ మీద రాసిన ప్రతిదీ ఈ 5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ ఖచ్చితంగా చేయబోతున్నాను. ఇక్కడ ప్రైవేటు బడులు బంద్ చేసి ప్రభుత్వ బడిలోకి వెళ్ళడానికి కృషి చేయబోతున్నాను. అట్లాగే మూఢనమ్మకాలపై అవగాహన చేసి ఇక్కడ భయం భ్రాంతులకు కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా నేను ముందుంటాను.
వాటిపై అవగాహన చేస్తాను. సో ఈ రాబోయే 5 సంవత్సరాలలో ఖచ్చితంగా బాండ్ పేపర్ పైన రాసిన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి వారి మాటల్లో చెప్తున్నారు. సో ప్రతి గ్రామంలో కూడా మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచిలుకు గ్రామాలలో ఎలక్షన్ జరిగితే కొంతమంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ 90% డబ్బు మద్యం ఏరులే అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి వాళ్ళు ఎక్కడనో ఒక చోట, సో మా ప్రాంతంలో ఉండడం మాకు గర్వకారణం. ఈ కిష్టపూర్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అన్ని గ్రామాలలో కూడా ఇలానే మద్యం పంపిణీ, డబ్బు పంపిణీ చేయకుండా గెలిచి గ్రామాలని అభివృద్ధి బాటలో తీసుకురావాలని, గ్రామాలను అభివృద్ధి చేయాలని చెప్పి, ఈ గ్రామంలో వచ్చిన మార్పు ప్రతి గ్రామంలో కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.